అటువంటి ఏనాడు బంగారు పల్లవులు అన్నం పెట్టింది ఎండి ఏనాడు అనగా పిటేషన్ ఏనాడు కంచవులు అన్నం పెట్టి నాదా పొద్దారు అన్నం తినమన్నాక ఏనాడు మనకి ఏదన్నా అడిగానంటే అడిగాడు కానీ అన్నం ముందర పెట్టి ఆడి పోయినావు ఏం చేసి వచ్చినావు అంటే వానికి ఎక్కడలేని కోపం వచ్చి ఈ పంట సాగు చేస్తాడు. ఉన్నప్పుడు ఏనాడు ఆత్మవుడు ఏం పెట్టింది అదా ప్రాణులప్ప కడుపు నిండా అన్నం తిన్నాక ఎవరికైనా సకల సంతోషం అనిపిస్తుంది. నాదా ప్రాణేశ్వర వింటవు వింటవు నాదా రావయ్య ప్రాణనాథ రావయ్య ప్రాణనాథ రావయ్య ప్రాణనాథ రావయ్య ప్రాణనాథ రావమ్మ రేణుకమ్మ 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 నా బిడ్డ రేణుకమ్మ రేణుకమ్మ నా బిడ్డ రేణుకమ్మ రేణుకమ్మ అక్కడెత్తుకున్నాడమ్మ జంగామ చంద్రబాబు బొమ్మ పోలే రామరామ చంద్రబాబు బొమ్మ పోలే రామరామ చెక్కిళ్ళు నొక్కమంటే రామరామ చెక్కిళ్ళు నొక్కమంటే రామరామ చెలిముద్దు రాడమంటే బిడ్డానురా చెలిముద్దు రాడమంటే బిడ్డానురా బిడ్డరా రేణుకమ్మ రేణుకమ్మ ఇల్లు కట్టి చీటీలు కట్టి పెళ్లి ఎల్లమ్మ చీటీలు కట్టి చీటీలు కట్టి చూడు పెద్ద పెళ్లి ఎల్లమ్మ కళ్యాణం ఎత్తునంటే కంచుకుమల కూట కార్యదర్శి మేనబావలు ఉన్నారు నీ మేనబావలు కళ్యాణవాడు వీట తానమాడిందే గంగా ఒకవేళ తన వెచ్చకపోతే తానమాడదమ్మా ఎల్లమ్మ మరి వాళ్ళు మంచలేరనుకున్నది ఎల్లమ్మ కర్రెగా ఉన్నారు ఊడగొట్టే దుంపరోల ఉన్నారు తన మెచ్చలేదనుకున్నది ఎల్లమ్మ అయినా
జంగమా పూర్వకాలంలో ఊరాన ముట్టగొన్న సత్యమున్నట్టది ఏనాడు ఉష్క పట్టుకుంటా ఇదికడి ఉష్క పడితే స్తంభం కావాలి స్తంభానికి కాగంత గంట కొట్టాలి గుమ్మంత టెంక కొట్టాలి కులము లేదు పేదము లేదు ఏనాడు బ్రతిక జరిగించవాన్ని గంట నాలుగు పోవద్దు చెంకు చెక్కం పోవద్దు రమ్ముల్లో పాగ చుట్టాలి భూలోకం చుట్టాలి చుట్టూ తిరగాలి చెంగల్లో పూజ కట్టాలి ఎటువంటి పిల్లగాని రావయ్య నాయన దేవదంగమా పిచ్చారేడుక ఎల్లమ్మ నీ మాట కనగంటనా ఎల్లమ్మ అడిచెల్లి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అడిగిరా పోయింది రామో రమా సత్య సముద్రంలో పోయింది 7 మునుగులు మునిగింది 7 విడికలు ముష్టపెట్టి సిగబడితే శివుని పాపలేదు రైకబడితే రాముడు పాపలేదు ఉపములు చపములే రమో రమా ఉపములు చపములు మునిగిపడ మంత్రం 100 మంత్రం తారక మంత్రం కోరల అంటే గంట పుట్టింది గుమ్మంత చెక్కు పుట్టింది అందరూ ఆకలికుని ముట్టరాజు ముళ్ళు అందుకుంది రాసింది ఉత్తరాలు రాయి ఉత్తరాలు ఏంటింది ఉత్తరాలు ఏంటి ఉత్తరాలే ముందుగల్లా చెల్లె కొడుకులకు మేడం మానులకే అనుకుంటాను ఏ చెల్లు నేను పెద్దోని అందరికంటే పెద్దోని నువ్వు మా గురువు కదా నువ్వు అరే అరే అన్నా ఓనా నేను చిన్నోని అన్నా ఇగో ఎంతైనా గాని పెద్దోని పెళ్లి ఎప్పుడైనా చేయొచ్చు నేను ముందుగా చేసుకుంటా చిన్నోని ముందుగా చేసుకుంటా అరే కాదు మరి నీ పెళ్లి చేయాలి మన నాయన నీ పెళ్లి అప్పుడు ఏర్పాలి అప్పుడు నా పెళ్లి ఎన్ని ఏళ్ళు అవుతుంది ఇగో ఇప్పుడు మనకు లీడర్ వచ్చింది పత్రిక ఇగో కరెక్ట్ అమ్మ ప్రతిక చెల్లి అన్నట్టు వెళ్ళమ్మ మన మరదలు మరదలు సరసన బియ్యం అయితే ఎందుకంటే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ పెట్టినాడు ఇంకొక అమ్మ మరి అంటే ఉందిరా అది ఉర్దూనుంది ఉర్దూనుందా ఊరేసి పెట్టా నేను ఇది బాగానే ఉంది బాగుంటది అరే ఇంకొక అమ్మ మరేమంటావా మరేనా తెలుగు ఉంది తెలుగు 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 అయితే తెలుగు తెల్లైనా తెలుగు తెల్లైనా చదువు అయినా నాకు చదువు వస్తే నేను నీ దగ్గర నేను గురువురైను అంతేనా అటువంటి కంటుకుల కోట కాదు తొగరల్లా బట్టి రామో రామ రామో రామ కోట కాదు నీ రెక్కలు ఎంటి కొండగల వస్తున్నారమ్మా ఎవరి మాటలంట ఉన్నారు రామో రామో కంచుకుల కోట కాదు పడుతున్నట దేవుడు ఇల్లు తెచ్చావు కానీ ఒకవేళ వీళ్ళు రాష్ట్రాలు మా దేవతల మీద పెంచాడు మమ్మల్ని ముక్కుతు పరిపెడతారేమో శరీరం నెత్తి మీద పెట్టరా ఈ కింద కూలిపోతురే అమ్మలారా కింద కూలిపోయినప్పుడు రేణికాయలమ్మ 16 పల్లెలు ఇచ్చినాడు ఎవరేంటే లేదురా ఆనాటి కాలంలో పరా ఎల్లమ్మా చెల్లగురిగా పట్ట వేల వాడు కౌకుడు ముక్కుల వెంటికల మూదాలప్పుడు సంకల వెంటికల చేతల్లప్పుడు 3 మిసాలు 12 గడ్డాలు
కాలం లోపల లగ్గాలు కాకపోయానే అమ్మా. ఈ గౌతుడు ఏమంటున్నాడు, ఏమిరా భగవంత నేనే చేసిన తప్పుడు నా కొడుకుల వెళ్ళలేదు ఏడు కారణం అంటే, ఒరే గౌతుడా నువ్వు 7 పాపాలు చేసినావు. ఆనాటికి నాటికైనా ఒకవేళ తండ్రి గర్భాన పుట్టినోడు ఏనాడు తండ్రి పాపాలు చేస్తే తండ్రి పెద్ద కొడుకు మొయ్యాలి. తల్లి ఒకవేళ పాపాలు చేస్తే తల్లి గర్భంలో పుట్టి పెద్ద బిడ్డ మొయ్యాలి. అదే కాక కనుక నీ చిన్న కొడుకు పెద్ద కొడుకు పెళ్లి చేయకు, చిన్న కొడుకుల పెళ్లి చేయమని చెప్పిండు. 7 పాపాలు నెత్తి మీద చిన్న కొడుకు పెద్ద కొడుకు నెత్తి మీద పెట్టుకోరు కవుతా. ఏనాడు మనగా 4 కొడుకురా పెళ్లి కూడా చేసిండు, పెళ్లి కూడా చేసిండు ఆనాడు గౌతుడే. ఆనాటికి నాటికైనా అమ్మా అని అమ్మ నిర్వాదం ఉందనమ్మో అని అమ్మో. నువ్వు ఎట్టాడు కొడుకు అయినా నేనేదుకుంటూ పోయిన కానీ సాగుకుందు కొడుకా కుంటాడి ఎండలల్లా ఎండలల్లో ఎక్కడ పోత ఊరా కన్న కొడుకా కన్న తల్లి కడుపు చూసు అమ్మలారు. కన్న తల్లి ఒకవేళ 60 ఏళ్ళ ఊపిరికి వచ్చిన కట్ట మీద తిన కొడుకు వాళ్ళకి తిన్నదో నా కొడుకు తిన్నడా కొడుక ఎక్కడ పోయినాము నాయన అని కన్న తల్లి అడుగునమ్మ అడుగునమ్మో. ఒకవేళ కొడుకు తాగిపోతాడైనా తాగాడ వండుకున్న కొడుక తిందిరారా నువ్వు ఎడదాయి అనుకుంటా మెల్లగా పోయి సంకలు పెట్టి పోరట్టు సాదుకుంటది. కన్నతల్లి కడుపు అయ్యా పెన్నావు చేయదురా ఒకవేళ పొద్దంతా పోయొచ్చి నువ్వు ఇంటికి వచ్చి 100-200 చేతులు పెడితేనే కిలుకు నవ్వుకుంటా అన్నం పెడుతుంది. ఏం లేకపోతే ఓ లంచ కొడుకు ఏడవండి వచ్చిన ఏడదా కన్న తల్లి అయితే అయితేనమ్మా రాయి పెట్టబట్టే చేతుల్లో రాయి పెట్టబట్టి ఎన్ని పొన్న పెడి 2 దెబ్బలు కొట్టేప్పుడు 5వ దెబ్బకి కోపం వచ్చి చెప్పబడ్డదట. రాయి మాట పొలు గడి ఏనాడు భగవంతుడు ఏనాడు ఓ బిడ్డ నీ తల్లి దగ్గర బాగా రమ్మని బాబాని పెట్టుకుంటాను. పెళ్లి లేని కొడుకా తండ్రి గౌతురాలు ఏనాడు వనంగా పుట్టింది. 7 బాబాల దగ్గర పెట్టుకున్నప్పుడే ఓ మునిరాజా పైసా కాసి ఏనాడు వనంగా పైసా వాడు నా చూడరా ఏంటిరా బుద్ధి జ్ఞానం అంట కాదురా. నాకు నెత్తికేనాడు బంగారు కీటం ముందేది కళ్యాణ కళ్ళ పనులు దాచిన పెళ్ళాము పెద్ద గురువా. పెళ్ళాము తర్వాత ఏనాడు మనకు అటువంటి కనుక మరి చదివని చేయమంటే నమ్మో
బండి తోడు బండారి తెచ్చి కుటుంబ తలగలిగారు కళ్యాణాలు అయ్యారమ్మ అమ్మ ఏదవి కావాలి దేవి మరేవి కావాలి పూరన్నావా దేవి పూజారన్నావా చూడి దేవిని గడపక పెట్టారమ్మా అమ్మ కారగలిగారు కళ్యాణాలు అయ్యారు కలగలిగారు కళ్యాణాలు అయ్యారమ్మ రాజు పెళ్ళిరాడు అల్లోడే ఎరడల్లా అల్లోడే ఎరడల్లా అల్లోడే ఎరడల్లా ముక్కల మరిచి ముక్కులేసి ఎల్లోడే ఎరడల్లా అల్లోడే ఎరడల్లో అల్లోడే ఎరడల్లా ఎడమల దుర్గమ్మ పెళ్ళిరాడు అల్లోడే ఎరడల్లా అల్లోడే ఎరడల్లో అల్లోడే ఎరడల్లా అమ్మోరు పోసమ్మ పెళ్ళిరాడు అల్లోడే ఎరడల్లా అల్లోడే ఎరడల్లా అల్లోడే అల్లోడే ఎరడల్లో అల్లోడే ఎరడల్లా పొడిసెడు ముక్కలు కోల్పోతారు అల్లోడే ఎరడల్లా అల్లోడే ఎరడల్లో అల్లోడే ఎరడల్లా రానడు ముక్కలు రప్పటవారు అల్లోడే ఎరడల్లా అల్లోడే ఎరడల్లో అల్లోడే ఎరడల్లా అమరవాకులు శివరాలు అల్లోడే ఎరడల్లా అల్లోడే ఎరడల్లో అల్లోడే ఎరడల్లా అమర దగ్గర పెళ్లి పీఠాలు అల్లోడే ఎరడల్లా అల్లోడే ఎరడల్లో అల్లోడే ఎరడల్లా అమర ఊడలు పోరుదరాలు అల్లోడే ఎరడల్లా అల్లోడే ఎరడల్లో అల్లోడే ఎరడల్లా అమరకాయల పెళ్లి ముఖాలు అల్లోడే ఎరడల్లా సప్పలు కొట్టాలి అందరు గట్టిగా సప్పలు కొట్టాలి అందరూ వచ్చిన భక్తులు అందరూ ఎల్లమ్మ కళ్యాణం అవుతుంది కాబట్టి అందరూ మంచిగా డైరెక్ట్ మంచి సప్పలు కొట్టాలి అందరూ సప్పలు కొట్టాలి కుమారి ఎల్లమ్మ ఆర్తి కుమారదేవి ఎల్లమ్మ ఆర్తి విశ్వనాథం సైకిల్ మీద బాగా కూర్చున్నాడు రాజాకరాజులంట రాజా పండితులంట కళ్యాణాలమోసిరి పౌరాల ఎల్లమది ప్రాణం పట్టిరి అమ్మా ఎల్లమ్మ
బ్రహ్మమార్య సరస్వతమ్మ వారియరా వచ్చినారు శివుని భార్య పార్వతమ్మ వారియరా వచ్చినారు అమ్మ కాలగడిగిరి కళ్యాణారమోతిని మౌరాల ఎల్లమ్మావి ప్రాణం పట్టిని అమ్మ కాలగడిగరు కళ్యాణారమయ్యరు రేణుక ఎల్లమ్మావి ప్రాణం పట్టరమ్మ స్వామి మూడి రాజు ప్రాణం పట్టరమ్మా అమ్మ కాలగడగడు కళ్యాణారమయ్యారమ్మ మా స్వామి మూడి రాజు ప్రాణం పట్టరమ్మా అయ్యారంట వాదిగా రాదులంట 3 వద్ద 3లంట ముద్రగా రాదులంట అమ్మ కాలగడగరు కళ్యాణారమయ్యారు మౌరాల ఎల్లమ్మాది ప్రాణం పట్టరమ్మ అమ్మ కాలగడగరు కళ్యాణారమోతిని మా స్వామి మూడి రాజు ప్రాణం పట్టిని అందమైన దేవుడులంట స్వరా మీద వచ్చింది అందమైన దేవుడులంట మూడల మీద వచ్చింది మిగిలిన దేవతలు వేగర దాల మీద దానిగడిగడి కళ్యాణాలు పోతిరి మౌరాల ఎల్లమ్మాది ప్రాణం పట్టిరి మౌరాల ఎల్లమ్మాది ప్రాణం పట్టరమ్మా తదేవలంతం దారాబలం సూర్యాబలం చంద్రాబలం తప్పము కాలుగడుము సమర్పయామి యాగదారపతి పార్వతీ మార్గళ వేలాలిక వర్యరా సఫల కొట్టాలమ్మ గట్టిగా సఫల కొట్టాలి
రాజాకారాజులంట రాజా పండితులంట 60 కొట్ట అయ్యారంట వాదిగా రాజులంట ఎంతమురారండి 70 కొట్ల దేవతలంట దేవగా రాజులంట అమ్మ కళ్యాణము చేతమురారండి మా ఎల్లమ్మ మునిరాజులకి వైభవము చేతమురారండి రాజాకారాజులంట రాజా పండితులంట 60 కొట్ల అయ్యారంట వాదిగా రాజులంట అమ్మ కళ్యాణము చేయంట దేవగారాజులంట అమ్మ కళ్యాణము చూడమురారండి మా ఎల్లమ్మ మునిరాజులకి వైభోగము చేతమురారండి రాజాగారాజులంట రాజా పండితులంట అమ్మ కళ్యాణము చేతమురారండి మా ఎల్లమ్మ మునిరాజులకి వైభోగము సప్పలు కొట్టాలి అందరూ అదే వలకం తారా బలం సూర్య బలం చంద్ర బలం ఎల్లమ్మ ధారోజీడు సారయాది బలనే సావధాన ముందే సావధాన రాగరాగ ముక్తి మారోగ వైరాగ సప్పలు
నోట మాటలాడరావే చిలక పలకరావే నోట మాటలాడరావే శ్రీరస్తు శుభమస్తు ఎల్లమ్మ తల్లి కళ్యాణమస్తు శ్రీరస్తు శుభమస్తు ఎల్లమ్మ తల్లి కళ్యాణమస్తు నెయ్యాభిషేకము ఎల్లమ్మకే పాలాభిషేకము ఎల్లమ్మకే నెయ్యాభిషేకము ఎల్లమ్మకే పాలాభిషేకము ఎల్లమ్మకే చిలక పలకరాదే నోట మాటలాడరాదే చిలక పలకరాదే నోట మాటలాడరాదే శ్రీరస్తు శుభమస్తు ఎల్లమ్మ బల్లి కళ్యాణమస్తు శ్రీరస్తు శుభమస్తు ఎల్లమ్మ బల్లి కళ్యాణమస్తు పాలాభిషేకము ఎల్లమ్మకే పటాభిషేకము ఎల్లమ్మకే శ్రీరస్తు శుభమస్తు ఎల్లమ్మ బల్లి కళ్యాణమస్తు పూలు పళ్ళు రచిరాము శ్రీరస్తు శుభమస్తు ఎల్లమ్మ బల్లి కళ్యాణమస్తు శ్రీరస్తు శుభమస్తు ఎల్లమ్మ పిల్ల వేరమ్మ కట్టం ఎంత వచ్చింది అయ్యా 1101 రూపాయలు ఈనాడు పేపర్లకు నిన్న వచ్చిందట అవగుండలాగలేము ఎగిరెంగిలన్నాయి ఎగిరేటు నీ మహిమలేమో తెలువదాయి ఎల్లమ్మ మాట ఎల్లమ్మ ఎంగిలెంగిలన్నాయి ఎగిరేటు నీ మహిమలేమో తెలువదాయి ఎల్లమ్మ కొడుగోడు రచ్చమాయ్ ఎవలేదు నీ మహిమలే మొదలువదాయ్ ఎల్లమ్మ మాట ఎల్లమ్మ దేవత కళ్యాణమా దేవత కళ్యాణమా
ఆనందమానందమాయరా పెళ్లి పిల్లాయరా ఆనందమానందమాయరా పెళ్లి పిల్లాయరా ఆనందమానందమాయరా భక్తుల భవనమాయరా ఎల్లమ్మకే వర తెచ్చినారా ఎల్లమ్మకే వర తెచ్చారా పూర్వపల్లు తెచ్చినము మే పూజ వచ్చినము పూర్వపల్లు తెచ్చినము మే పూజ వచ్చినము చల్లని చీరలు తెచ్చినము వద్దల రేవుకలు తెచ్చినాము చల్లపు చీరలు తెచ్చినము వద్దల రేవుకలు తెచ్చినము ఆనందమానందమాయరా మా ఎల్లమ్మ పెళ్లి కూతురాయరా ఆనందమానందమాయరా మా భక్తుల భావనమాయరా ఆనందమానందమాయరా మా పెళ్లి కొడుకురాయరా ఆనందమానందమాయరా మా వీరాజు పెళ్లి కొడుకాయరా ఆనందమానందమాయరా మా భక్తుల భావనమాయరా కళ్యాణమో దేవా కళ్యాణమా అమ్మవారు ఎల్లమ్మాది కళ్యాణమా కళ్యాణమో దేవా కళ్యాణమా అమ్మవారు ఎల్లమ్మాది కళ్యాణమా అమ్మ కళ్యాణమో దేవా కళ్యాణమా వీరిండి ఎల్లమ్మాది సవారమా కళ్యాణమో దేవా కళ్యాణమా కళ్యాణమూరాణి సవరమా దేవారా వీరింటి ఎల్లమ్మాది కళ్యాణమా కళ్యాణమో అమ్మ విష్ణువార్య బ్రహ్మవార్య సర్వమ్మ శివార్య పార్వతమ్మ పెట్టిన తలంపరాలు బంగారు తలంపరాలు అమాలు నెక్కిలోడ జల్లు జల్లు రాలి రాలిన తలంపరాలు బంగారు తలంపరాలు కళ్యాణమో దేవా కళ్యాణమా కళ్యాణమూరాడి సమానమా కళ్యాణమో దేవా కళ్యాణమా ఈ సమాధి ఎల్లమ్మాది కళ్యాణమా కళ్యాణమో దేవా కళ్యాణమా తోటూరారు ఎల్లమ్మాది కళ్యాణమా అమ్మ అందమైన దేవుడంట స్వాల మీద వచ్చి పొడవైన దేవుడంట బోడెల్ల మీద వచ్చి మిగిలిన దేవతడు మెగడ తాళమి కళ్యాణమో దేవా కళ్యాణమా కళ్యాణపూరాణి సవారమా కళ్యాణమా డెబ్బై కొట్ల దేవుడులంట దేవగణాదులంట 60 కొట్ల అయ్యలంట వాదిగణాదులంట అదీన తలంబరాలు బంగారు తలంబరాలు అమాల నెత్తిరోడు జల్లు జల్లు రాలి రాలిన తలంబరాలు కళ్యాణమో దేవా కళ్యాణమా అమ్మవారి ఎల్లమ్మాది కళ్యాణమా అమ్మ అత్యంతలు అందరూ లేచేయాలి ఆడదాన్ని లేదమ్మ తొక్కుట్ల పడతాయి మీకే పాప పార్వతీ మార్గడమైన అమ్మవారి ఎల్లమ్మాకి వలగంపేట ఎల్లమ్మాకి యాదగిరి నరసింహకి ఏడుపేట దుర్గమ్మకి జూబ్లీస్ పెట్టమ్మకి ఉగ్రవెల్లి వల్లన్నాకి ఐలవేరు వల్లన్నాకి పెళ్ళైపోయిందమ్మా ఎవరింటి కాదు వెళ్ళిపోవాలి దాదా ఇంటికి పోమంటున్నా కూరగాయలు కోసుకోమంటున్నా యాటలు కోసుకోమని పోతున్నా
హనుమన్నాచారు
మంచిగా తల్లి ఎవరు మెసేజ్ అది నీట్ ఎగురుతుంది మా పిల్లగాని వాడేసింది ఇంకా మా పిల్లగానే పడేసింది ఆయన అడుగు అన్న సరేనన్న ఇది లాస్ట్ కట్టము 2000 రూపాయలు కట్టము 50 రూపాయలకి అప్పుడు ఎప్పుడో పోయిందన్న మంచి అందరూ ఆడ తీసుకోండి మొత్తం కళ్ళ కదుకోండి గౌతమ్ నగర్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవ మహోత్సవం 15వ సంవత్సరం ఈ ఏటా ప్రతి ఏటా రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. కాబట్టి అందులో భాగంగా శనివారం రోజున పందిరి కార్యక్రమం మరియు ఆదివారం రోజున ఘటము మరియు లందా కార్యక్రమము పుట్ట బంగారము తీసుకురావడం జరిగింది. మరియు సోమవారం రోజు దీనిలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టి ఈరోజు పొద్దున నుండి భక్తజనులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని మొక్కుకొని కోరిన మొక్కులు చెల్లించుకొని మరి అలాగే గౌతమ్ నగర్లోని ఈరోజు అమ్మవారి కళ్యాణం కూడా మధ్యాహ్నం నుండి కళ్యాణ మహోత్సవము అమ్మవారి రేణుకా ఎల్లమ్మ కళ్యాణం కూడా జరపడం జరిగింది. ఇప్పుడు సాయంత్రం ఈరోజు బోనాల కార్యక్రమంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ 3 రోజుల కార్యక్రమం గౌతమ్ నగర్ కాలనీ రంగరంగ వైభవంగా జరుపుకుంటూ అమ్మవారి ఆశీస్సులు సదా అందరికీ ఉండాలని కోరుకుంటూ జై భవాని.